ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదో తెలుసా అప్పు అడగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాలు ప్రేమని నా కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్. ఈరోజు మనం అయితే చేపలు పట్టే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూడడానికి వచ్చేసామన్నమాట. అసలు చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, మన ఇండియాలో అయితే మనకి తెలుసు, కానీ కొలంబియాలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. అందుకనే మేము కూడా మీతో పాటు చూసేయాలని చెప్పేసి చేపలు పట్టే వాళ్ళ హోమ్కి అయితే వచ్చేసామన్నమాట. వాళ్ళ హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా. మాల్తి ఎక్కడున్నా ప్రస్తుతానికి? ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా చేపలు పట్టే వాళ్ళ ఇల్లులు అనమాట. మనం చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటుందని చూద్దాం అనేసి మనం ఈ ఫిష్ మ్యాన్ దగ్గరికి అయితే వాళ్ళ హౌస్లో అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా టూరిజం కాదు, ఇదంతా చేపలు పట్టే వాళ్ళ హౌసెస్ అనమాట. అసలు వీడియో ఎంత బాగుంటుందంటే, వాళ్ళ హౌసెస్ ఎంత బాగున్నాయంటే నాకే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. వర్షం వస్తే అప్పుడప్పుడు మునిగిపోతాయంట, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నాకైతే బాగా నచ్చిందనమాట. వాటర్లో హౌసెస్ నిజంగా అద్భుతం అండి. ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి. కొలంబియాలో బరంకియాలో ఉన్న చేపలు పట్టే వాళ్ళ హౌసెస్ అనమాట ఇవి. బరంకియా అంటే నియర్ బై సంతా మార్తా అనమాట. సంతా మార్తాకి దగ్గరలో ఉన్నారనమాట ఈ చేపలు పట్టే వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి. స్పానిష్ అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే వాయిస్ ఆయన ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడంతా బాగానే ఉంటుందా, సేఫేనా, ఇక్కడ ఏమన్నా రౌడీలు వాళ్ళు ఉంటారా, దొంగతనాలు జరుగుతాయా, ఎందుకంటే మేము బయట నుంచి వచ్చాం కనుక ఇక్కడ అసలు ఎలా ఉంటుంది, ఇక్కడ సేఫేనా అని ఆయన అడుగుతున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక్కడంతా సేఫ్గానే ఉంటుంది, ఇక్కడ అలాంటి ఏమీ జరగవు, ఇక్కడంతా చేపలు పట్టే వాళ్ళే ఉంటారు, ఎవరికి ఏమీ ఇబ్బంది కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చే కన్వర్జేషన్ అయితే అదే అనమాట. అర్థం కాకపోతే ఇదే అనమాట అక్కడ జరిగేది. Vivida de muy peligroso o calmado, como sano, como está acá, ahora gentes. Ahora estoy extranjero, sí. Pero hoy tengo miedo, pero esa gente es como está. No, aquí estamos, o sea... ¿No tengo peligrosos? No está, no. No robar, no matar, no pelear, no... Ahí donde usted dejó eso, ahí es seguro. Sí, seguro. Ahí donde usted dejó eso. Oye, ¿sabe cuántos años tengo yo de estar aquí? De más o menos de por aquí para allá. Toda esta es familia mía. Ah, sí. Primo, hermano, sobrino, todo lo tío. familiar. ¿Está entendiendo? Entiendo, ya. Allá en el restaurante donde usted dejó la moto, sí. Ahí hay familia mía. Ok. Hay una mesera ahí que son primas hermanas mías. Dale. Bueno, pero también noche... Que ya bien vamos con la confianza ahí ya que... Noche también no puede entrar gente, ¿o no puede entrar noche acá? De noche sí me es como un poco peligroso. Peligroso gente. Ya, ahora, para allá para arriba. మొత్తానికి ఈ వీకెండ్ ఈ రకంగా మనం ప్రయాణం చేస్తాం అన్నమాట. అనుకోకుండా వచ్చాము, వాళ్ళకి ప్లాన్ లేకుండా వచ్చాము. మాలతి నీకు ఎలా అనిపిస్తుంది? మాలతి ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు ఇక్కడ తిరగడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదో తెలుసా అప్పు అడగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాలు ప్రేమని నా కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నా కన్నులు కలలకు కొలనులు కన్నీళ్లతో జారెను ఎందుకు ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకంలాగా మారేనే ఈ చిత్రవద నీకు ఉండదా వర్షం ముందుగా మప్పుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ. ¿Pueblito cómo se llama? ¿Cuál? ¿Ese pueblito cómo se llama? Ese pueblito ¿cómo se llama? Puro criadero. ¿Ah, sí? Esto no tiene nombre. Ok. Puro criadero. Acá gente es que hace acá toda la El gente. pueblo se llama Tafayra así.
¿Cómo usted vida? La vida mía es pescar. Pescada. Cada día va a pescar. Bueno, ahora no, porque ahora estoy un poco jodido con la... Yo tengo 55 años 55 años. y casi toda mi vida estoy pescando ya. Ah, sí. Tú sabes que la pesca no es una vaina que es segura, hoy hay, mañana no hay. Parece que fuera buena, como se dice, buena producción, pero no, uno no le rinde mucho. Ah, sí. ¿Tú no tenías moto? No, yo no tengo nada. Nada. Yo no tengo nada, o sea, yo pesco en el canal Quilán. Ok. Este de otro, hago el día. Ok. Ya, si demoro 5 días por ahí pescando, Pescando. son 5 días que tengo que pagar el hombro cuando ఈ yo... నదిలో ఈ సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కదా, ఈ ఏరియాని ఏమంటారు, ఈ ఇళ్ళని ఏమని పిలుస్తారు, దీనికి ఏమైనా పేరుందా అని ఆయన అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మీరు చేపలు పట్టే వాళ్ళే ఉంటారా, ఇక్కడ ఇంకెవరు ఉండరా అని అడుగుతున్నాడు అనమాట. అదే ఆయన అడుగుతుంది. ఇంకేమంటున్నాడంటే, మీకు ఇక్కడ జీవనాధారం ఇదేనా, నీకు మోటార్తో నడిచే పడవ లేదా అని అడుగుతున్నాడు అనమాట. ఆయన నాకు లేదు, ఈ ఏరియాని చేపలు పట్టే ఏరియానే అంటారు, మేమంతా చేపలు పట్టే వాళ్ళమే అని ఆయన చెప్తున్నాడు అనమాట. అదే అక్కడ కన్వర్జేషన్. కన్నీరు ఇంకి నిలిచేనులే తేలుతే దిత్తేటి సమ్మతి. ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ? బాగుంది. ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అసలు ఇక్కడ చేపలు ఎట్లా పడతారు ఏంది అనేది చూడాలి అనేసి, చేపలు పట్టే వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ జీవన విధానం చూపించాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ ఈరోజు అనుకోకుండా మనమైతే వాళ్ళ ఇళ్ళల్లోకి, వాళ్ళు ఎలా ఉంటారు, నీళ్ళల్లో వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయి అనేది బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఈ వీకెండ్ నువ్వు ఈ రకంగా ఈరోజు టైం స్పెండ్ చేస్తున్నావు? బాగుంది, కానీ వాళ్ళ ఇల్లులు కూడా చాలా అందంగా ఉన్నాయి. నీకు కేరళ అనిపిస్తుంది ఇక్కడ? మరో కేరళలోకి వచ్చి అనిపిస్తుందా? చేపలు పట్టే వాళ్ళ ఇళ్ళల్లో గురించి మధ్యలో నుంచి తిరుగుతూ ఉన్నాం అనమాట. వాళ్ళ జీవనాధారం ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటున్నారు నీళ్ళల్లో నేను తెలుసుకుందామని వచ్చాము. బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఒక కొత్త అనుభవం అనమాట మనకు కూడా. ఇక్కడ నైట్లో కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే, తిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా, తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. నిదరే రాదు రాత్రంతా కలలో నేసే నాకు, వినగలవంటే తమాషగా ఒకటి చెప్పనా, ఇంద్రధనసు కింద కూర్చుని మాట్లాడుదాం, అలాగే చందమామతోటి కులాసా ఊసులాడుదాం. వింటుంటే వింతగా ఉంది, కొత్తగా ఉంది, ఏమిటే కథనం, పొరపాటు కథ కాదు, గత జన్మలోన జాజి పూల సువాసనేమో, ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా, నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు, ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా, క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా, నువ్వే ఆగుమా, తనే నా చెంత నుండగా తరమకే ఉదూరమా, నువ్వే లేని నేనుగా లేనుగా,
లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా క్షణం ముందు నువ్వు గెలిచి వస్తావని నీలి మేఘాలన్నీ పల్లకి గమలిచిన నూరేగిస్తావని ఆకాశమంత మన ప్రేమలోనయే చీకటైన క్షణకాలమంటునా నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలు, కొలంబియాలో జరిగే మంచి మంచి వింతలు విశేషాలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా వెల్లంకి వ్లాగ్స్ని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లంకి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి. మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూపియే మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చేయను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి మార్పిది ఎడారి ఎండమావి పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే.